ఇక్కడే మీరు చూస్తే ఇది తెలంగాణకే కూడా జూబ్లీ హిల్స్లో మద్దతు ప్రకటించాడు జనసేన తెలంగాణ విభాగం, ఆయన పేరు ఏదో ఉంది. నిన్న కలుసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఎవరికి ప్రకటించారు? బీజేపీకి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వయంగా తమ పార్టీ వాళ్ళతో కూర్చున్నప్పుడు అడిగితే మద్దతు గురించి అప్పుడు ఆలోచిద్దామని ఆయన చెప్పారు. మోరార్లెస్ మాగుంట గోపీనాథ్ వాళ్ళతో తెలుగుదేశం చంద్రబాబు కుటుంబానికి ఉన్న సంబంధాలు ఇవన్నీ చూసినప్పుడు కొంత మద్దతు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు వేస్తారని వాళ్ళు చెప్పుకున్నారు. జాతీయంగాను లేకపోతే రాష్ట్రాల పరంగా బలాబలాల రీత్యా చూస్తే బీఆర్ఎస్కు టీడీపీకి లేకపోతే ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు బొత్తిగా కుదిరే పని కాదు. నిన్న కూడా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూలలో నాకు చంద్రబాబు గారి మీద పూర్తి గౌరవం ఉంది, లోకేష్తో కూడా సంబంధాలు ఉన్నాయి, ఇవి నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇవి చెప్తున్నారు. సో ఒక విచిత్రమైన ఇది నడుస్తుంది వాళ్ళ మధ్యలో. రేవంత్ రెడ్డి ఏమో ఆ సామాజిక వర్గం సమావేశాలు పెడుతున్నారు. అంటే రియల్ పాలిటిక్స్ వర్మ, ఇది రియల్ పాలిటిక్స్. ఎవరెవరేమే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీకి బాహటంగా మద్దతు ప్రకటించడం అన్నది చాలా కీలకమైన విషయం. అంటే స్వతంత్ర రాజకీయ నిర్ణయం మేము తీసుకుంటామని, అంతేకాకుండా పవన్ వచ్చి ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది అని. ఒకటి, బీజేపీ ఏం గెలవదు ఎన్నికల్లో, అంతవరకు తెలుసు అందరికీ. బీజేపీ థర్డ్ ప్లేస్. అంటే గెలవదని మీరు ఎలా చెప్తున్నారంటే సర్వేలు వీటన్నిటిలో బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. మనం జూబ్లీ హిల్స్ మళ్ళీ చర్చిస్తాం కాబట్టి. అయినా పవన్ కళ్యాణ్ దానికి మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రచారంలో కూడా పాల్గొనడం అంటే రెండు కోణాలు. ఒకటి సినిమా కోణం ఒకటి, రెండోది నేను బీజేపీతో ఉన్నాను, మేము బీజేపీతో ఖచ్చితంగా ఉన్నామనే ఒక పొలిటికల్ మెసేజ్ కూడా. అంటే మూడు దశల్లో కూడా ప్రభుత్వ పరంగా నిలదొక్కుకోవడం, పార్టీ పరంగా బలోపేతం చేసుకోవడం, రాజకీయంగా ఈ సనాతన ధర్మం కమ్ మిశ్రమ ప్రభుత్వ ధర్మంలాగా బీజేపీకి దగ్గరగా ఉన్నాము అనే సంకేతాలు ఇవ్వటం, ఇవన్నీ బహుశా జనసేనాని గేమ్ ప్లాన్, లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ అనిపిస్తుంది. నిజంగా ఇంతకుముందు 2010లో కూడా పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేశాడు వాళ్ళ పార్టీ తరఫున. పెద్దగా వాళ్ళంత ఇది పాల్గొనకపోయినా ఇప్పుడు కనుక ఆయన వచ్చి ఇక్కడ నిజంగా ప్రచారం చేస్తే అది చాలా కీలకమైన అంశమే అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో కూడా కొంచెం పాత్ర వహించడానికి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు నేరుగా జనసేనకు సీట్లు కేటాయించారు. వాళ్ళు ఏం గెలవలేదు, 1-2 చోట్ల ఓట్లు వచ్చాయి, ఎక్కువ ఓట్లు కూడా రాలేదు. కానీ లోక్సభ ఎన్నికల్లో అడిగినా వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది నిజంగా ఇది కూడా ఒక విషయం. కానీ ఇది జనసేనను తెలంగాణకు కూడా వ్యాపింపజేసే ఒక వ్యూహాన్ని కూడా ఆయన అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది, ఇండిపెండెంట్ ఆఫ్ తెలుగుదేశం. ఓకే సార్.